పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కమిటీలు వేసుకోవాలని చెప్పి మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అంటే మరి గాలి, నీరు, భూమి, వాతావరణము ఇవన్నీ పర్యావరణం మొత్తం కూడా పరిరక్షించుకోవడము, పర్యావరణ సమతుల్యాన్ని చూడడమే పర్యావరణ పరిరక్షణ అని అర్థం. మరి ఆ పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషికి ఉన్న పర్యావరణానికి అభినవభావ సంబంధం ఉంటుంది. మరి దాన్ని అందరినీ చూసుకోవాలంటే మరి ఈ రోజున్నటువంటి పరిస్థితులలో ఇలా గాలి కానీ నీరు కానీ అన్ని కలుషితమైనటువంటి సందర్భాన్ని మరి చూస్తూ ఉన్నాం. మరి అట్నే కాకుండా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇలా ప్లాస్టిక్ నియంత్రణ కావచ్చు, మరి ఇలా చెట్లు నాటే కార్యక్రమమే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇలా ప్లాస్టిక్ నియంత్రణ చేయవలసిన రోజులు వచ్చినాయి. ఎందుకంటే ఇలా గాలిలో ఎంతో వేడి పుడుతున్నటువంటి సందర్భం, మరి ఇలా సూర్యుడు కూడా ఇంత వేడి అవుతున్న సందర్భం, మరి వాతావరణంలో ఎంతో మార్పులు వస్తున్నాయి. కాబట్టి మరి ఆ మార్పులకు అనుగుణంగా ఈ పర్యావరణం ఉండాలంటే దాని మీద ఖచ్చితంగా నియంత్రణ చేయాలి. దాని మీద కమిటీలుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని మరి చైతన్యం చేయవలసింది ఉంది. ఆ చైతన్య కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. మరి ముఖ్యంగా ఉపాధ్యాయులు కానివ్వండి, రిటైర్డ్ ఉపాధ్యాయులు కానివ్వండి, యువత కానివ్వండి, దీని మీద చాలా ఉత్సాహంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు వస్తున్నటువంటి కష్టం మీద మరి ఏదైతే కోతులు, కుక్కలు ఉన్నాయో దాని మీద కూడా మేము ఇలా ప్రభుత్వాన్ని చైతన్యం చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇలా హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇలా ప్రభుత్వాలకు మరి కోతుల కోసము, కుక్కల కోసము ఏదో ఒకటి నియంత్రణ కోసము మరి మీరు కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ప్రభుత్వాలకు చెప్పినా కానీ అవి దాటవేస్తూ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి తప్ప దాని ఎలాంటి నియంత్రణ లేదు. పర్యావరణ చట్టాలు ఉన్నప్పటికీ వీటిని సమర్థవంతంగా అమలుపరచకపోవడం ఇది చాలా బాధాకరము. మరి దాని మీద చైతన్యం చేయాలంటే ప్రజలు ప్రతి ఒక్కరం కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే కోతులు, కుక్కలు ఉన్నాయో మరి అవిటి దాడులైతే మరి ఘోరంగా ఉన్నాయి. ఇలా మనుషులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే కట్టెబట్టుకొని ఒక 2-3 కలిసి వెళ్ళేటువంటి సందర్భం. మరి కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కుక్కలు ఇలా చిన్నపిల్లలు కూడా ఇగుకొని పీల్చుకొని తింటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కోతుల దాడులు చూస్తే అయితే ఇలా గవర్నమెంట్ బడులకు ఇలా పిల్లలకు వెళ్తలేరంటే దానికి కారణం కూడా కోతులు, కుక్కలు అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూళ్ళకు వెళ్ళాలంటే మరి పిల్లల్ని రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళే సందర్భంలో వీటి బాధకే మరి వాళ్ళు నడుచుకుంటూ స్కూళ్ళకు రాలేనటువంటి పరిస్థితి, భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సందర్భం. అట్లా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంత భారమైన ఫీజులు ఎంత భారమైనా కానీ ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు. ఆటోలు ఎక్కించి, బస్సులు ఎక్కించి ఇలా జాగ్రత్తలు పిల్లల మీద తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు, కానీ ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తలేరు. ఇది కూడా ప్రభుత్వం గమనించాలి. మరి దీని మీద నియంత్రణ చేయాలంటే తప్పకుండా మరి ప్రభుత్వము వీటి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కోతులకు కానీ, కుక్కలకు కానీ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఆ సంరక్షణ కేంద్రాల్లో ఐటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా కూడా ప్రభుత్వం చేయవలసింది. మరి ప్రభుత్వానికి తెలియపరిచేలాగా గ్రామాల నుండి యువత కావచ్చు, మరి విద్యార్థులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చైతన్య కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి. అందరూ కూడా అనుకుంటారు వీళ్ళకి ఏం పని లేదా, ఈ పర్యావరణం ఏంది, ఈ కథ ఏంది అనుకుంటారు. కానీ మన జీవితంలో పర్యావరణం ఒక భాగము. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇవాళ సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. మరి అంతా ఉండాలంటే పర్యావరణ సమతుల్యతను మరి కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ఇదే జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కమిటీలు వేయాలి. మరి ఏదైతే మీరు కమిటీలు వేసుకుంటే మరి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము జిల్లా అంతా కూడా మేము తిరుగుతూ ఉన్నాం. మరి మా గౌరవాధ్యక్షులు కానివ్వండి, మా కుమారస్వామి గారు కానివ్వండి, అందరూ కూడా మేము జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. మరి మీరు కమిటీలు వేసుకోవాలనుకుంటే మేము రావాలన్నా కానీ ఇలా 9963307404 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ప్రతి మండలానికి కూడా వచ్చి మేము కమిటీలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మేము కొంచెం ఎందుకంటే మండల కమిటీలు వేయడంలో బిజీ అయినాము. ఈ కార్యక్రమాలు ఇంకా ముందే చేసేది ఉండే, ఇది లేట్ అయింది, ఇంకా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం దగ్గరికి వచ్చింది 5వ తారీఖు కాబట్టి
5వ తారీఖు నాడు మహత్తరమైన కార్యక్రమం చేయడానికి మరి అందరూ కూడా కంకణబద్దులుగా మరి కలెక్టరేట్ ముందు కూడా కార్యక్రమాలు ఉంటాయి. అట్లా ఈ పర్యావరణ సమతుల్యత మీద అందరూ భాగస్వాములు కావడానికి ముందుకు వస్తారని సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.